హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను. ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినాయి అంటే ఏం చెయ్యాలబ్బా అని మన ఆడవాళ్ళందరం కూడా తెగ ఆలోచిస్తాం కదా. ఇలా ఇడ్లీ ఉప్మా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఇడ్లీలు మిగలకపోయినా సరే ఉన్న ఇడ్లీలతో ఒక్కసారి ఇడ్లీ ఉప్మా మళ్ళీ చేయవా అని అడగకుండా ఉండరు. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇంకా లేట్ చేయకుండా ఈ ఇడ్లీ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ఇక్కడైతే నాకు దగ్గరగా 10 ఇడ్లీలు మిగిలిపోయినాయండి. ముందైతే ఈ ఇడ్లీలని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు ఇడ్లీ ఉప్మా చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకా దీనికోసం అయితే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి తీసేసుకున్నాను. ముందు ఇడ్లీలను అయితే చక్కగా పొడిలాగా ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీ ఉప్మా అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అవును, మిగిలిపోయిన ఇడ్లీలతో మీరేం వెరైటీలు తయారు చేస్తారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ఉప్మాని తయారు చేయడానికి ఒక వెడల్పాటి పాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో ఒక గెరిటెడ్ నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఇవన్నీ కూడా వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి చక్కగా ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. లాస్ట్లో ఒక 2-3 ఎండుమిరపకాయల్ని విరిచి వేసుకోండి. అలాగే సన్నగా స్లైసప్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసేసి 2 రెమ్మల వరకు కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసేయండి. అదేంటి ఉప్మాలో పసుపు అంటారా? పసుపు యాంటీబయాటిక్ కదండి, దాంతోపాటు ఉప్మా కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుందని పసుపు వేసా. ఇక్కడ నేను ఆల్రెడీ వేపి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసాను. ఉల్లిపాయ అయితే మంచి క్రంచీగా వేగే వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు వరకు ఇంగువని వేయండి. ఇంగువని మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. ఇంగువ ఫ్లేవర్తో ఈ ఉప్మా అయితే భలే టేస్టీగా ఉంటుంది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా దీంట్లో వేసేసేయండి. మీరు ఇంకా దీంట్లో కావాలంటే మీకు ఇష్టమైన ఏ వెజిటబుల్స్నైనా వేసుకోవచ్చు. టమాటాలు సాఫ్ట్ అవ్వటానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా దీంట్లో వేసేసేయండి. ఏ వెజిటబుల్స్ వేయాలనుకున్నా సన్నగా తరిగి వేసుకుంటే ఉప్మాలో తినడానికి చాలా బాగుంటాయి. లాస్ట్లో పచ్చిమిర్చి వేయటం వల్ల పచ్చిమిర్చి కారం అనేది ఈ ఉప్మాలో చాలా బాగా తెలుస్తుంది. అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ని తీసుకొని దాన్ని తురుము పట్టి దాన్ని కూడా దీంట్లో వేసేసేయండి. ఈ ప్లేస్లో మీకు కావాలంటే బీట్రూట్ తురుమైనా వేసుకోవచ్చు. క్యారెట్ వేసినాక ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. అలాగే ఇంకా రెడీ చేసుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసేయండి. ఇడ్లీలలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని వేసుకోండి, లేకపోతే ఉప్మా కాస్త ఉప్మా అయిపోతుంది. ఇంకా ఇదంతా కూడా బాగా కలిసే విధంగా చక్కగా గరిటెతో మిక్స్ చేసుకోండి. లాస్ట్లో దీంట్లో ఫ్రెష్గా తరిగిన గుప్పెడు కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరచెక్క నిమ్మరసాన్ని దీంట్లో పిండేసుకోండి. మీకు పులుపు ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకొక అరబద్దైనా పిండుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయ కొత్తిమీర ఫ్లేవర్స్ అనేవి ఉప్మాకి చాలా బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అక్కడక్కడ జీడిపప్పు పల్లీలు పంటి కింద తగులుతూ క్యారెట్తో కొత్తిమీర నిమ్మకాయ ఫ్లేవర్తో ఈ ఉప్మా అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ ఉప్మాని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.